హాయ్ అండి, అందరికీ శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు వీడియో అయితే మొదటి శుక్రవారం నేను చేసుకున్న పూజ, అలాగే ఇవాళ నాగపంచమి కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము, అలాగే మా ఇంటి దగ్గర ఉన్న దానేశ్వరి అమ్మవారి గుడిలో 1,00,000 కుంకుమార్చన, ముత్తైదువులకి పసుపు కుంకుమ, ఆ వీడియోలన్నీ షేర్ చేస్తున్నాను. ముందుగా శ్రావణ మాసం అంటేనే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మామిడాకులు, అందమైన ముగ్గులతో గుమ్మాలు కలకల్లాడుతూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసంలో స్నానం చేసే ముందు శుక్రవారం కానీ, పౌర్ణమి తిథుల్లో కానీ మనం గోదావరి నదుల్లో సముద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కొన్ని నీళ్ళు అయితే తెచ్చుకుంటాం కదా, ఆ నీళ్ళు ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి తిథుల్లో కానీ, వ్రతాలప్పుడు కానీ ఆ నీళ్లు మనం స్నానం చేసే నీటిలో కొంచెం కలుపుకొని అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలాగే స్నానం చేసేటప్పుడు గంగేచ యమునేచ గోదావరి సరస్వతి సింధు కావేరి అని చదువుకొని స్నానం చేయండి. అలాగే మనం శ్రావణ మాసం అనగానే అమ్మవారికి నైవేద్యాలు చేస్తాం కాబట్టి ముందు రోజు సాయంత్రమే స్టవ్ అది క్లీన్ చేసుకొని కొంచెం పసుపు కుంకుమతో అలంకరణ చేసుకోండి. పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి కాబట్టి ముందుగా స్నానం చేసేసి లంచ్ బాక్స్ పిల్లలకి పెట్టేసుకుని తర్వాత నిదానంగా పూజ అనేది చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. కొంతమంది తెల్లవారుజామునే పూజ చేసుకుంటారు, అలాగైనా పర్వాలేదు. ఈ శ్రావణ మాసం అనగానే మనకి లక్ష్మీదేవిని ఎంత అందంగా అలంకరణ చేసుకుంటే మనకి అంత ఆవిడ అనుగ్రహం కలుగుతుంది. అలంకరణ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. ముందుగా అమ్మవారిని నిత్య పూజ చేసేసుకొని నిత్య పూజ అయిపోయిన తర్వాత ఆ పూజాపీఠంలోనే నా దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహంతో ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను. అలాగే దాని కింద చిన్న ప్లేట్ పెట్టి లక్ష్మీ అమ్మవారిని, గణపతిని, అలాగే ముందుగా గణపతి పూజ, లక్ష్మీదేవి పూజ చేసుకుని తర్వాత సరస్వతీదేవి, ఈ ముగ్గురికి అష్టోత్తరం చదువుకొని మణిద్వీప వర్ణన కానీ, లక్ష్మీ సహస్రం కానీ, లలితా సహస్రం కానీ చదువుకుంటే చాలా మంచిదండి. అమ్మవారిని ఇలాగా పింక్ కలర్ జాకెట్ మొక్కతో అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. ఎందుకంటే ఈ 4 శుక్రవారాల్లో మనకి ఏ విధంగా నచ్చితే అనుకూలంగా ఉన్నట్టు మనం ఆ విధంగా అమ్మవారి అలంకరణ చేసుకోవచ్చు. అది ఎవరి ఓపికను బట్టి ఉంటుంది. మీరు ఇలా మేము చేయలేము, అమ్మవారి ఫోటో పెట్టి ఒక కొబ్బరికాయ పెట్టుకొని, ఒక కొబ్బరికాయ కొట్టుకొని చిన్న బెల్లం మొక్క, వడపప్పు, పానకం పెట్టుకున్న అమ్మవారు అనుగ్రహిస్తుందండి. ఏదైనా సరే మనం చేసే పని శ్రద్ధగా అమ్మవారి మీద మనసు పెట్టి చేసుకుంటే కనుక ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది. నాకు పెళ్ళైన దగ్గర నుంచి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం అనే కాకుండా నిత్యం చేసుకునే పూజ కూడా నేను అలంకరణ చేసే పూజ చేసుకుంటాను. ఈ విధంగా అమ్మవారిని అయితే ఈ శ్రావణ మాసం ఈ విధంగా లోపల పూజ గదిలో కూడా నేను వైట్ కలర్ పెయింటింగ్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఫోటోలు అవన్నీ సర్దుకొని అలంకరణ అయితే చేసుకున్నాను. ఈరోజు అమ్మవారు అయితే ఈ విధంగా మీకు మొదటి శుక్రవారం అలంకరణ ఈ విధంగా ఉంది. ఇంకా పూజలో ఏదో చిన్న లోపం ఏదో అనిపిస్తుంది అనుకున్న టైంలో మా వారు మార్కెట్ నుంచి కరివేపాకు పట్టుకొచ్చారండి. అది ఎంత కరివేపాకు అంటే చాలా ఎక్కువ తెచ్చారు. దాన్ని ఏం చేయాలా అని చూస్తే ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకుందాము, కరివేపాకు అంటే మనం పుట్టింటి నుంచి తెచ్చుకుంటే కరివేపాకు చాలా మంచిది అంటారు కదా, అలాగే ఆ అమ్మవారే పంపించినట్టుగా అమ్మవారి దగ్గర అయితే అటు ఇటు కరివేపాకు అయితే పెట్టాను. అలాగే అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేశాను. అలాగే ముత్తైదువుకి ఈరోజు శనగలు తాంబూలంతో పాటు మనం శనగలు కూడా ఇవ్వాలి కంపల్సరీగా. అలాగే శనగలు ఒక ముగ్గురికి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. ఈరోజు పూజ అయితే ఈ విధంగా జరిగిందండి. ఇవాళ మనకి నాగపంచమి కాబట్టి నేను సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్కి వెళ్ళి నాగేశ్వర స్వామికి పాలాభిషేకం కూడా చేశాను. అలాగే మా ఆకివీడి గ్రామదేవత అయిన పెద్దింట్ల అమ్మవారి దర్శనం కూడా మీకు అన్ని వీడియోలు లాస్ట్లో యాడ్ చేస్తాను, అన్నీ చూసేయండి. మరి నా కరివేపాకుతో అలంకరణ ఎలా ఉందో చూసి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. మీరు కామెంట్ చేస్తేనే నాకు వీడియో ఇంకా చెయ్యాలని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇంట్లో పరిస్థితి కూడా అంత బాగోలేదు. మావయ్య గారు అనారోగ్యం కారణం వల్ల కొంచెం వీడియోలు రోజు పెట్టలేకపోతున్నాను, కొంచెం పని ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే
మీకు నచ్చింది నచ్చలేదు అన్నది ఏదైనా ఒక కామెంట్ చేస్తే కనుక నాకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో డైలీ ఫాలో అవ్వండి. అది చిన్న వీడియో అవనివ్వండి, పెద్ద వీడియో అవనివ్వండి, ప్రతిదీ చూస్తూ ఉంటే కనుక నాకు కొంచెం మోడల్గా సపోర్ట్ అవుతుంది. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनो